మాట్లాడండి. మేము పొట్టనికి వచ్చినామా తిట్టనికి వచ్చినామా అనేది మీకు అర్థమైపోతుంది. ఎక్కువ మాట్లాడికి వచ్చినామని అర్థమైపోతుంది. కనిపిస్తుందా? కామెంట్ పెట్టు నడుపుతారు కత్తులు ఏమన్నా ఎందుకు వచ్చి చెప్పండి ఒకసారి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియో. ప్రస్తుతం ఈరోజు మీ న్యూస్ ఎందుకు చేస్తున్నామంటే పర్టికులర్గా మీ అందరికి తెలిసినటువంటి కేఆర్ టీవీ నుండి ఉన్నటువంటి క్రాంతి జర్నలిస్ట్ అందరికి తెలిసినటువంటి వ్యక్తినే. ఎందుకంటే తీర్మార్ మల్లన్న తెలియనటువంటి వ్యక్తి లేరు. ఆయన గురించి దాదాపుగా ఎంతోమంది మోసపోయిందని చెప్పేసి చాలా క్లియర్గా ఒక న్యూస్ తీసి తను పెట్టడం జరిగింది. ఆ న్యూస్లో ఏముందని చెప్పేసి దాదాపుగా మీరందరూ చాలా వరకు చూశారు. తన తప్పేంటి అనేది కూడా దాదాపుగా చాలామంది కామెంట్స్ పెట్టారు. బట్ ఒకవేళ తీర్మార్ మల్లన్న నిజంగానే క్రాంతి జర్నలిస్ట్తో మాట్లాడాలనుకుంటే మీరు సవాల్ విసిరినట్టుగా ఆయన దగ్గరికైనా పిలిచి మాట్లాడాలి, లేకపోతే మీరు ఒక ఫోన్ అయినా చేసి మాట్లాడాలి. ఎంతైనా కూడా మీరు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అయినంత మాత్రాన ఒకప్పుడు మీరు మాతో ఉన్నటువంటి జర్నలిస్ట్లో సమానంగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి అనే చెప్పొచ్చు. అయినా కూడా మీరు ఆయన మాటలు తీసుకొని అలాంటివి మీరు చేసినటువంటి సిచ్యువేషన్లో కూడా దాదాపుగా చాలామంది మిమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు ఒక వీడియోలో కూడా ప్రతిసారి ఒక్కొక్క వ్యక్తిని అడగడం జరిగింది. అంటే ఎలాగూ అని అంటే నాకు కూడా మీరు సపోర్ట్ చేయండి. మీరు దాదాపుగా చెప్పుకుంటే అన్న తీర్మార్ మల్లన్న మీరు ఖచ్చితంగా ఈ న్యూస్ చూడాలి. ఎందుకంటే మీకు కేంద్రం సపోర్ట్ ఉండవచ్చు, రాష్ట్రం సపోర్ట్ ఉండవచ్చు. కానీ ఒకప్పుడు మీరు జర్నలిజం నుండి వచ్చినటువంటి వ్యక్తిగా మీరు ఈ ఇష్యూని తీసుకొని ప్రతి కామెంట్కి ఒక మనిషిని తన లొకేషన్లకి వెళ్ళి బెదిరించడం అనేది చాలా అరాచకంగా ఉంది. మీరు ఒక జర్నలిస్ట్ అయ్యుండి ఒక జర్నలిస్ట్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కనీసానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళి తన మీద దాడి చేయడానికి ఒక 5 మనుషులను పంపించడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ఇష్యూ నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యూస్లో మీరు చూడొచ్చు. చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇదే సిచ్యువేషన్లో రేపు మాకు కూడా జరగచ్చు. అమ్మాయిలుగా మేము మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు కూడా ఏ రోజు ఏం జరుగుతుంది, జనాల్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ తీసుకొచ్చి ఒక జర్నలిస్ట్ అయినా కావచ్చు, ఒక యాంకర్ అయినా కావచ్చు, ఒక మీడియా మీ ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. దీన్ని ఎందుకు తప్పుగా భావిస్తున్నారు? మీరు ఎన్నో వేల వీడియోలు చేశారు. అందులో ప్రతిదీ తీసుకుంటే మీరు అప్పుడున్నటువంటి గత ప్రభుత్వం గురించి ఎన్నో విధాలుగా మాట్లాడారు, ఎన్నో పార్టీలు చేంజ్ అయ్యారు, ఎన్నో కండవలు మార్చుకొని ఈ రోజు ఉన్నటువంటి పార్టీలో మీరు ఎమ్మెల్సీగా చేస్తున్నారు. మీ దగ్గర ఎంతోమంది మోసపోయినటువంటి అమాయకులు ఉన్నారు. వాళ్ళ లిస్టులు కూడా మేము తీసుకోవడం జరిగింది. మా దగ్గర కూడా చాలా క్లియర్ లిస్టుగా ఉంది. అది మేము కూడా జనాలకు కూడా చూపించాలి. ఎందుకంటే మేము కూడా ఈరోజు మాట్లాడుతున్నామంటే మీ దగ్గర ఉన్నటువంటి తప్పు ఏంటి అని చెప్పేసి ప్రత్యేకంగా బీసీ వాళ్ళైనా కావచ్చు, దళిత బిడ్డలైనా కావచ్చు, ఇప్పటికైనా మీరు మేల్కోండి. ఎందుకు మీరు మోసపోతున్నారు? మీకోసం న్యాయం చేస్తా, మీకోసం నేను పోరాటం చేస్తా, మీకోసం నేను ఏదైనా చేస్తా అని మాట్లాడినటువంటి తీర్మార్ మల్లన్న ఎక్కడికి వెళ్ళాడు? మొన్న తీసుకుంటే మనకు జరిగినటువంటి హైడ్రా గురించి అయినా కూడా ఒక్కరోజైనా మాట్లాడడం జరిగింది. కనీసానము ఏ రోజైనా వెళ్ళి నువ్వు జనాలను పలకరించావా? నీ దగ్గరలో ఉన్నటువంటి ఉప్పల్ సమాజంలో అడగండి. మీకు ఉప్పల్ చాలా దగ్గరగా ఉంటుంది. బోడుప్పల్లో కదా మీరు ఉన్నది. మీరు పెట్టుకున్నటువంటి మీడియా కూడా బోడుప్పలే కదా. అందరు మీ దగ్గరికి వస్తూ ఉంటారు. అందరు మీతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళింది మీ న్యాయ వ్యవస్థ అని ప్రతిరోజు మాట్లాడినటువంటి తీర్మార్ మల్లన్న ఈ రోజు ఎక్కడ కనిపించడం లేదు. క్రాంతి మాట్లాడినటువంటి తప్పును మీరు ఎందుకు తీస్తున్నారు? అదే క్రాంతితో మాట్లాడాలనుకుంటే మీరు క్రాంతికి ఎందుకు కాల్ చేయలేదు? అంటే మీకు ధైర్యం లేదా? మేము విసులుతున్నాం సవాలు. ఈరోజు జర్నలిస్టులందరూ ఒక దగ్గరికి ఏకమైతాం. మీరు రండి, మాతో మాట్లాడండి. దొంగచాటుగా వచ్చి రౌడీలను పంపించుకొని ఇంత అరాచకమైనటువంటి వ్యవహారం ఎందుకు చూపెడుతున్నారు? అంటే మీరు ఈరోజు జర్నలిస్ట్గా లేరా? ఒక ఎమ్మెల్సీగా ఉన్నారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారా? ఈ రౌడీజాన్ని మానుకోండి. ఏదైనా ఉంటే మాట్లాడుకోండి, దాన్ని సాల్వ్ చేసుకోండి. తోటి మీ జర్నలిస్టులందరికీ తీర్మార్ మల్లన్న మీరు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఎమ్మెల్సీగా మిమ్మల్ని జనాలు నమ్మారు. జనాలు ఒక ఓటు కోసం మీరు ₹1 వేయండి, ₹1 వేయండి అని ఎన్ని వీడియోలు చేసి మీరు పంపించారు. అప్పుడు చేసినటువంటి పోరాటం ఎక్కడ పోయింది? దళితులని మీరు ఎందుకు మోసం చేస్తున్నారు? నేనే మాట్లాడుతున్న తీర్మార్ మల్లన్న, ఒక ఎస్సీ యువతగా నేను మాట్లాడుతున్నా. రేపు నా మీద కూడా ఈ వీడియో చూసి నువ్వు మా ఛానల్కి వచ్చి నువ్వు కూడా నా మీద అరాచకం చేయొచ్చు. నాకు మాత్రం నమ్మకం లేదు. మేము చాలా క్లియర్గా చెప్తున్నామండి. జర్నలిస్టులు అందరి తరపున నేను మాట్లాడుతున్నది ఏంటంటే కేంద్రం వైపుకు
కావచ్చు, రాష్ట్రమైనా కావచ్చు, ఈ వీడియోకి మీరు సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియో. ప్రస్తుతం ఈరోజు మీ న్యూస్ ఎందుకు చేస్తున్నామంటే, సో పర్టికులర్గా మీ అందరికి తెలిసినటువంటి కేఆర్ టీవీ నుండి ఉన్నటువంటి క్రాంతి జర్నలిస్ట్ అందరికి తెలిసినటువంటి వ్యక్తినే. ఎందుకంటే తీర్మార్ మల్లన్న తెలియనటువంటి వ్యక్తి లేరు. ఆయన గురించి దాదాపుగా ఎంతోమంది మోసపోయిందని చెప్పేసి చాలా క్లియర్గా ఒక న్యూస్ తీసి తను పెట్టడం జరిగింది. ఆ న్యూస్లో ఏముందని చెప్పేసి దాదాపుగా మీరందరూ చాలా వరకు చూశారు. తన తప్పేంటి అనేది కూడా దాదాపుగా చాలామంది కామెంట్స్ పెట్టారు. బట్ ఒకవేళ తీర్మార్ మల్లన్న నిజంగానే క్రాంతి జర్నలిస్ట్తో మాట్లాడాలనుకుంటే మీరు సవాల్ విసిరినట్టుగా ఆయన దగ్గరికైనా పిలిచి మాట్లాడాలి, లేకపోతే మీరు ఒక ఫోన్ అయినా చేసి మాట్లాడాలి. ఎంతైనా కూడా మీరు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అయినంత మాత్రాన ఒకప్పుడు మీరు మాతో ఉన్నటువంటి జర్నలిస్ట్లో సమానంగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి అనే చెప్పొచ్చు. అయినా కూడా మీరు ఆయన మాటలు తీసుకొని అలాంటివి మీరు చేసినటువంటి సిచ్యువేషన్లో కూడా దాదాపుగా చాలామంది మిమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు ఒక వీడియోలో కూడా ప్రతిసారి ఒక్కొక్క వ్యక్తిని అడగడం జరిగింది. అంటే ఎలాగూ అని అంటే నాకు కూడా మీరు సపోర్ట్ చేయండి. మీరు దాదాపుగా చెప్పుకుంటే అన్న, సో తీర్మార్ మల్లన్న మీరు ఖచ్చితంగా ఈ న్యూస్ చూడాలి. ఎందుకంటే మీకు కేంద్రం సపోర్ట్ ఉండవచ్చు, రాష్ట్రం సపోర్ట్ ఉండవచ్చు, కానీ ఒకప్పుడు మీరు జర్నలిజం నుండి వచ్చినటువంటి వ్యక్తిగా మీరు ఈ ఇష్యూని తీసుకొని సో ప్రతి కామెంట్కి ఒక మనిషిని తన లొకేషన్లకి వెళ్ళి బెదిరించడం అనేది చాలా అరాచకంగా ఉంది. సో మీరు ఒక జర్నలిస్ట్ అయ్యుండి ఒక జర్నలిస్ట్ వల్ల ఆఫీస్కి వెళ్ళి కనీసానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళి తన మీద దాడి చేయడానికి ఒక 5 మనుషులను పంపించడం జరిగింది. సో అక్కడ జరిగినటువంటి ఇష్యూ నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యూస్లో మీరు చూడొచ్చు. సో చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇదే సిచ్యువేషన్లో రేపు మాకు కూడా జరగచ్చు. అమ్మాయిలుగా మేము మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు కూడా ఏ రోజు ఏం జరుగుతుంది, జనాల్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ తీసుకొచ్చి ఒక జర్నలిస్ట్ అయినా కావచ్చు, ఒక యాంకర్ అయినా కావచ్చు, ఒక మీడియా మీ ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. దీన్ని ఎందుకు తప్పుగా భావిస్తున్నారు? మీరు ఎన్నో వేల వీడియోలు చేశారు. అందులో ప్రతిదీ తీసుకుంటే మీరు అప్పుడున్నటువంటి గత ప్రభుత్వం గురించి ఎన్నో విధాలుగా మాట్లాడారు, ఎన్నో పార్టీలు చేంజ్ అయ్యారు, ఎన్నో కండువలు మార్చుకొని ఈ రోజు ఉన్నటువంటి పార్టీలో మీరు ఎమ్మెల్సీగా చేస్తున్నారు. మీ దగ్గర ఎంతోమంది మోసపోయినటువంటి అమాయకులు ఉన్నారు. వాళ్ళ లిస్టులు కూడా మేము తీసుకోవడం జరిగింది. మా దగ్గర కూడా చాలా క్లియర్ లిస్టుగా ఉంది. అది మేము కూడా జనాలకు కూడా చూపించాలి. ఎందుకంటే మేము కూడా ఈరోజు మాట్లాడుతున్నామంటే మీ దగ్గర ఉన్నటువంటి తప్పు ఏంటి అని చెప్పేసి. సో ప్రత్యేకంగా బీసీ వాళ్ళైనా కావచ్చు, దళిత బిడ్డలైనా కావచ్చు, సో ఇప్పటికైనా మీరు మేల్కోండి. ఎందుకు మీరు మోసపోతున్నారు? మీకోసం న్యాయం చేస్తా, మీకోసం నేను పోరాటం చేస్తా, సో మీకోసం నేను ఏదైనా చేస్తా అని మాట్లాడినటువంటి తీర్మార్ మల్లన్న ఎక్కడికి వెళ్ళాడు? సో మొన్న తీసుకుంటే మనకు జరిగినటువంటి హైడ్రా గురించి అయినా కూడా ఒక్కరోజైనా మాట్లాడడం జరిగింది. కనీసానము ఏ రోజైనా వెళ్ళి నువ్వు జనాలను పలకరించావా? నీ దగ్గరలో ఉన్నటువంటి ఉప్పల్ సమాజంలో అడగండి. మీకు ఉప్పల్ చాలా దగ్గరగా ఉంటుంది. బోడుప్పల్లో కదా మీరు ఉన్నది. మీరు పెట్టుకున్నటువంటి మీడియా కూడా బోడుప్పలే కదా. అందరు మీ దగ్గరికి వస్తూ ఉంటారు. అందరు మీతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళింది మీ న్యాయ వ్యవస్థ అని ప్రతిరోజు మాట్లాడినటువంటి తీర్మార్ మల్లన్న ఈ రోజు ఎక్కడ కనిపించడం లేదు. క్రాంతి మాట్లాడినటువంటి తప్పును మీరు ఎందుకు తీస్తున్నారు? అదే క్రాంతితో మాట్లాడాలనుకుంటే మీరు క్రాంతికి ఎందుకు కాల్ చేయలేదు? అంటే మీకు ధైర్యం లేదా? మేము విసులుతున్నాం సవాలు. ఈరోజు జర్నలిస్టులందరూ ఒక దగ్గరికి ఏకమైతాం. మీరు రండి, మాతో మాట్లాడండి. దొంగచాటుగా వచ్చి రౌడీలను పంపించుకొని ఇంత అరాచకమైనటువంటి వ్యవహారం ఎందుకు చూపెడుతున్నారు? అంటే మీరు ఈరోజు జర్నలిస్ట్గా లేరా? ఒక ఎమ్మెల్సీగా ఉన్నారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారా? ఈ రౌడీజాన్ని మానుకోండి. ఏదైనా ఉంటే మాట్లాడుకోండి, దాన్ని సాల్వ్ చేసుకోండి. సో తోటి మీ జర్నలిస్టులందరికీ తీర్మార్ మల్లన్న మీరు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఎమ్మెల్సీగా మిమ్మల్ని జనాలు నమ్మారు. జనాలు ఒక ఓటు కోసం మీరు ₹1 వేయండి అని ఎన్ని వీడియోలు చేసి మీరు పంపించారు. అప్పుడు చేసినటువంటి పోరాటం ఎక్కడ పోయింది? దళితులని మీరు ఎందుకు మోసం చేస్తున్నారు? నేనే మాట్లాడుతున్నా తీర్మార్ మల్లన్న, ఒక ఎస్సీ యువతగా నేను మాట్లాడుతున్నా. రేపు నా మీద కూడా ఈ వీడియో చూసి నువ్వు మా ఛానల్కి వచ్చి నువ్వు కూడా నా మీద అరాచకం చేయొచ్చు. నాకు మాత్రం నమ్మకం లేదు. మేము చాలా క్లియర్గా చెప్తున్నామండి. జర్నలిస్టులు అందరి తరఫున నేను మాట్లాడుతున్నది ఏంటంటే కేంద్రం వైపు కావచ్చు, రాష్ట్రమైనా కావచ్చు, ఈ వీడియోకి మీరు సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.